పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఎంత ప్రేమగా వచ్చారు, అందుకని గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సీసీ రోడ్లు, 4 డ్రైన్స్, దోబీ ఘాటు, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మనకి మీకు మంజూరు చేస్తున్నాం. చిత్తూరు జిల్లా రాజంపేటలో చోట అడిగితే రైల్వే కోడూరులో నేను వెంటనే అక్కడ కనీసం మనకి 300 ఎకరాలు ఇంత భూమి ఉంది. ఇక్కడ అసలు సెంటు భూమి లేదు అక్కడ రైల్వే కోడూరు. సో నేను 1 ఎకరం కొని వాళ్ళకి స్కూల్ కోసం నేను పెంచాల్సి వచ్చింది. సో నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ మనకున్న పొలాన్ని, మన ప్రభుత్వ భూముల్ని ఖచ్చితంగా పిల్లలకు ఉపయోగపడేలా ఖాళీ స్థలాలకి, ఎందుకంటే దేహదారుడ్యం చాలా అవసరం పిల్లలకి, వయసు వచ్చిన ఆడబిడ్డలకి. ఇంతమంది తల్లులు ఉన్నారు, అక్కచెల్లులు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. మన బిడ్డల్ని, మన ఆడబిడ్డలు మనం రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉండటం నిజంగా చాలా బాధాకరం. అందుకని ప్రతి ఒక్కరు కూడా, యువకులు గారు, అందరూ కూడా, పెద్దలు కానీ, ఆడబిడ్డలకి గ్రామ సమాజం రక్షణ కవచంగా నిలబడాలి. దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. నాకు ఈ నేల నాకు అల్లం పెట్టింది, నాకు ఈ నేల నాకు బతుకునిచ్చింది. అలా నేల కోసం చేయడానికి నేను నా వంతు బాధ్యతగా నేను నిర్వహిస్తా ఉన్నాను. అలాగే మన ఊరి నుంచి వెళ్ళిన వేరే గ్రామాల్లో, వేరే ఊళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మన టెక్కల్ నియోజకవర్గం, రాఘవలసిన పంచాయతీ నుంచి వచ్చి ప్రతి ఒక్కరు కూడా తిరిగి మన గ్రామం వైపు చూడవలసిందే నేను కోరుకుంటా ఉన్నాను. గ్రామాభివృద్ధిలో వారు కూడా వారి వంతు పాత్ర పోషించాలి. అదే నిజమైన అభిమానం. తద్వారా దేశానికి సేవ చేసినట్టు అవుతుంది. ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోతుంది. అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, మేధావులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.